లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ రైల్వే రిక్రూట్మెంట్ వారు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూడడం అయితే మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోని కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇంక వివరాల్లోకి వెళ్తే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు వివిధ విభాగాల్లో 3058 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ చెందిన అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు కోరడం అవుతుంది. ఈ పోస్టులు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్ట్ని అనుసరించి సంబంధిత విభాగంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ అంటే దీనికి గాను 10+2 పాస్ అయిన వారు కానీ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఉత్తీర్ణత సాధించిన వారు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు కానీ, సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ఈ కానీ ఏ బోర్డు వారైనా అర్హులే. దీనితో పాటు తప్పనిసరిగా కంప్యూటర్ ద్వారా టైపింగ్ చేసే నైపుణ్యం కలిగిన వారు చాలా పోస్టులకి అర్హులవుతారు. దీనికి ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు, కేవలం ప్రావీణ్యత ఉంటే సరిపోతుంది. టైపింగ్లో హిందీ లేదా ఇంగ్లీష్ ఏదో ఒక భాషలో టైపింగ్ ప్రావీణ్యం ఉంటే సరిపోతుంది. ఈ విషయం గమనించి తప్పనిసరిగా ఇప్పటి నుంచైనా కంప్యూటర్ మీద హిందీ లేదా ఇంగ్లీష్లో టైపింగ్ ప్రావీణ్యానికి ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు నిబంధన ఉంది. రిజర్వేషన్ గల అభ్యర్థులకి సడలింపు కూడా ఉంది. ఈ రిజర్వేషన్ గల అభ్యర్థులు బీసీ వారు ఓబీసీకి చెందుతారు, ఓసీలో కొంతమంది ఆర్థికంగా వెనకబడిన వారు ఈడబ్ల్యూఎస్కి చెందుతారు. అలాగే ఫిజికల్లీ డిజేబుల్డ్ వారు ఆ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారికి ఆ సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే సర్టిఫికేట్ సరిపోతుంది. వీరు ఈ సర్టిఫికేట్స్ని అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విషయం గమనించి ముందుగానే వీటిని రెడీ చేసుకుని పెట్టుకుని అప్లై చేసుకోండి. అలాగే 10వ తరగతితో ఈక్వల్గా ఆధార్ కార్డు వివరాలన్నీ సరిపోతున్నాయో లేవో చూసుకోండి. లేకపోతే ఎగ్జామినేషన్ రాసే సమయంలో ఇది చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. అంతేకాకుండా ఇది ఫీజు 500 రూపాయలు. ఈ ఫీజు అన్ని రకాల వారికి 500 రూపాయలే. రిజర్వేషన్ అభ్యర్థులకు మాత్రం 250 రూపాయలు. ఈ విషయం గమనించి చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోండి. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన చివరి తేదీ 27వ తేదీ నవంబర్ నెల 2025 సంవత్సరం. ఈ 27th నవంబర్ 2025 ఈ విషయం గమనించి చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోండి. అలాగే మీ ప్రిపరేషన్ కూడా వెంటనే స్టార్ట్ చేయండి. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పూర్తయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులకి ఇది ఒక వరం లాంటిది. ఎందుకంటే వీరు డిగ్రీతో పాటు ఈ పరీక్షను కూడా రాసుకోగలిగితే మీ డిగ్రీ పూర్తయ్యే సమయానికి ఈ ఉద్యోగంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రైల్వేస్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే చాలా అద్భుతమైన విషయం. ఎట్టి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా ఫోకస్డ్గా దీనికోసం కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ రాకుండా చూసుకోండి. అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మధ్యలో దళారులు ఎవరైనా మీకు ఎదురైతే వారి మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. కేవలం అఫీషియల్ వెబ్సైట్ని లాగిన్ అయ్యి పూర్తి వివరాలు పొందండి. మధ్యలో దళారుల మాట ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. కేవలం కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలనే ఫోకస్డ్గా మాత్రమే ఉండండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లి రత్నకుమార్. జై హింద్.